నమస్కారం. ఈసారి మీ అందరికీ నచ్చుతుందని, ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని, అధ్యయనం పట్ల అభిరుచిని పెంచుతుందనే ఉద్దేశంతో ఒక సరికొత్త ప్రయోగంతో మీ ముందుకు వచ్చానండి. నాకు తెలుసు మీరందరూ కూడా ఆ ప్రయోగాన్ని చాలా ఇష్టపడి పదే పదే అదే విధానాన్ని అనుసరిస్తూ ఎన్నో కొత్త విషయాలను మీరు కనుక్కుంటారని, తెలుసుకుంటారని అనుకుంటూ నేను ఈరోజు మీ అందరినీ కూడా ఆ విధానానికి ఆహ్వానిస్తున్నాను. రండి. ఈరోజు మనము నేర్చుకునే విధానంలో ఒక సామెత చాలా ఆధారంగా ఉండి మనని అందులో ఉండే విషయాలను గ్రహించమని చెబుతోంది. ఆ సామెత ఏమిటంటే, అలలు లేని కడలి అనుభవం నేర్పదు. అలలు లేని కడలి అనుభవం నేర్పదు అనేది సామెత. అంటే ఓషన్ వితౌట్ టైడ్స్ విల్ నాట్ టీచ్ యూ ఎనీథింగ్. ఎందుకంటే ఆ అలలన్నీ మామూలుగా వెళ్తూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. మనకి ఏవైనా అడ్డంకులు వచ్చినా, ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలి అనే విధానాన్ని కూడా తెలియజేయదు. అదే కనుక అలలు ఉన్నాయనుకోండి, లేచి పడుతూ ఉంటాయి. మన జీవితం కూడా అంతే. ఒక్కొక్కసారి చాలా సంతోషంగా ఉంటాం, ఒక్కొక్కసారి చాలా ప్రశ్నార్థకంగా అవుతుంది. అటువంటి సమయంలో మన తెలివితేటలను ఉపయోగించి ఆ సమస్య నుండి పరిష్కారాన్ని వెతుక్కుని బయటపడటానికి చాలా సహాయకారిగా ఉంటుంది ఈ జీవితం. ఈ జీవితం ఎలా మనకి సహాయకారిగా ఉంటుందో, మనలో కొన్ని కష్టసుఖాలని, సుఖదుఖాలని అన్నిటినీ కలిగిస్తూ, సంతోష విచారాలని కలిగిస్తూ, మనలో కొత్త కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తూ ఉంటుందో, అదేవిధంగా దాన్ని ఏమని చెప్తున్నారంటే సముద్రంతో పోలుస్తున్నారు. ఆ సముద్రంలో ఉండే అలలు మనకి ఉపాధ్యాయులు. అవి ఎన్నెన్నో చిక్కు ప్రశ్నల్ని మన ముందు ఉంచుతూ అంతలోనే వాటి సమాధానాలు కూడా మనకి స్ఫురింపజేసేట్టుగా చేస్తాయి. అదేవిధంగా ఈ సామెత కూడా ఈరోజు మన ముందు కొన్ని సమస్యలను ఉంచుతూ వాటి సమాధానాలను కూడా తెలియజేస్తూ, బోధనా పద్ధతుల్లో ఒక కొత్త అంశము ఇలా కూడా ఉంటుంది సుమా అని మనకి తెలియజేస్తుంది. ఆ అంశం ఏంటి, అది బోధించే బోధనలు ఏమిటి, ఆ సామెతలో అంత గొప్పదనం ఏమిటి అనే దాని గురించి తెలుసుకోవడానికి అందరూ వచ్చేయండి. రండి రండి. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒకే ఒక వాక్యం, అది కూడా సామాన్య వాక్యం, సింపుల్ సెంటెన్స్ అంటాం కదా. ఆ సామాన్య వాక్యం ఏమని చెప్తుందంటే, అలలు లేని కడలి అనుభవం నేర్పదు. నేర్పిస్తుంది కాదు, నేర్పించదు. అంటే అనుభవం రావాలి అంటే సముద్రంలో అలలు, కెరటాలు ఉండి తీరాల్సిందే, పడి లేచే కడలి తరంగం ఉండాల్సిందే అని చెప్తోంది. దీనిలో మనం నేర్చుకోవడానికి ఏముందండి, మహా ఉంటే అలలు అని ఒక పదం ఉంది, లేని అని ఇంకో పదం ఉంది, కడలి అని ఇంకో పదం ఉంది, అనుభవం అని ఇంకో పదం ఉంది, నేర్పదు అని ఒక పదం ఉంది. 1 2 3 4 5 పదాలు పెట్టుకుని అందులో ఎన్నో ఒత్తులున్న అక్షరాలను పెట్టుకుని ఇది మనని ప్రశ్నిస్తుంది. ఈ సామెత సాధారణమైన సామెత కాదండి. దాని యొక్క తెలివితేటలు కూడా సామాన్యమైనవి కావు. ఆ ఒక్క వాక్యాన్ని ఇచ్చేసి అందులో 5 పదాలను ఇచ్చేసి ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో మమ్మల్ని చూడండి. దానికి ఎలా సమాధానం చెప్పాలి అని మీరే ఆలోచించుకోండి, కావాలంటే నేను మీకు కొంచెంగా సహాయపడగలను అని అంటుంది. ఈ సామెత మనల్ని అడుగుతున్న మొదటి ప్రశ్న, నాలో ఎన్ని పదాలు ఉన్నాయి? దానికి చాలా సులువైన జవాబు చెప్పగలం. ఆ పదాలన్నీ మనకు లైన్గా కనిపిస్తూ ఉన్నాయి. అలలు లేని కడలి అనుభవం నేర్పదు. 5 పదాలు ఉన్నాయి. అనగానే పక్కుమని నవ్విందండి. ఇంతేనా మీకు తెలిసింది? ఇందులో 5 పదాలేనా ఉన్నది? కాదు, కానే కాదు, చాలా పదాలు ఉన్నాయి.
మీరు లెక్కించలేనన్ని పదాలు ఉన్నాయి, కావాలంటే చూసుకోండి అంటుంది. సరే ఏం చూపిస్తుంది మనం చూసుకోవటానికి అని వెళ్ళి చూడంగానే, అయ్య బాబోయ్ చూడండి ఎన్ని పదాలు. ఇక్కడి నుంచి ఆ తీసుకుంది, ఇక్కడి నుంచి లా తీసుకుంది, ఇక్కడి నుంచి కా తీసుకుని అల్లక్క అని ఒక పదాన్ని తయారు చేసింది. అదేవిధంగా ఇక్కడి నుంచి నీ తీసుకుంది, ఇక్కడి నుంచి లా తీసుకుంది, ఇక్కడి నుంచి కా తీసుకుంది, ఇక్కడి నుంచి డా తీసుకుని నీలకడ. అదేవిధంగా కా తీసుకుంది, డాను వదిలేసి లీన్ తీసుకుంది, కలి. మళ్ళీ కాన్ తీసుకుంది, డా తీసుకుంది, పక్క పక్కనే ఉన్నాయి, కడ. మళ్ళీ ఇక్కడ లేన్ తీసుకుంది, ఈ చివరికి వచ్చి దూన్ తీసుకుంది, లేదు. అదేవిధంగా లే తీసుకుంది, నే తీసుకుంది, లే తీసుకుంది, దూ తీసుకుంది, లేనే లేదు. అదేవిధంగా భా తీసుకుంది, వా తీసుకుంది, సున్నా తీసుకుంది, భవం సంసారం. కొన్ని పదాలేమో ఇందులో ఉన్నవి పక్క అక్షరాలని తీసుకుంటుంది. ఈ కడ అనేది కూడా పక్కన ఉన్న అక్షరాలే. ఇలాగే భవం అనేది కూడా పక్కన ఉన్న అక్షరాలే. తర్వాత క డ లే ని, కడలేని, చివర అంటూ లేని. ఈ పదాలు రెండిటికి ఇక్కడ ఉన్న 2 అక్షరాల పదాన్ని తీసుకొచ్చి కడలేని అని పెట్టినాం. అదేవిధంగా నిలు, నిలబడు, అక్కడ నిలబడు, నిలుమా అని ఇంకో పదాన్ని తీసుకొచ్చి ఆ ని అని అట్లా చెప్పి అని ఇంకో పదాన్ని తీసుకొచ్చి అంతటితో ఆగట్లా. వా ని, అవని, భూమి అని చెప్తుంది. అది కూడా కాకుండా అభం అంటే పాపం పుణ్యం ఏమీ తెలియని, అభం శుభం తెలియని చిన్నపిల్లలు అంటాం కదా. అదేవిధంగా నీ తీసుకుంది, ఇక్కడ అన్నది కా ఉన్న ఇక్కడ కాన్ తీసుకుంది, రాన్ తీసుకుంది, సున్నా తీసుకుని నికరం, నెట్ ఇన్కమ్, నికరమైన ఆదాయము. అది కాకుండా మళ్ళీ వా తీసుకుంది, ఇక్కడికి వచ్చేసి లా తీసుకుని వల, మళ్ళీ వా తీసుకుంది, మళ్ళీ ఇక్కడ డా తీసుకుంది. ఇట్లా దాని ఇష్టం. అటు పరిగెత్తుతుంది, ఇటు పరిగెత్తుతుంది, ఒక అక్షరాన్ని చేస్తుంది, పక్కన పెడుతుంది, ఇటు పరిగెత్తుతుంది, ఒక అక్షరాన్ని చేస్తుంది, పక్కన పెడుతుంది. అటు తెచ్చిన అక్షరాన్ని పక్కన ఇంకో అక్షరాన్ని తీసుకొచ్చేసి చెక్క పరుగులు తీసేస్తూ కొత్త పదాలన్నిటిని తయారు చేసేస్తుంది. ఆ తర్వాత నే తీసుకొచ్చి నేను అనే ఇంకో పదాన్ని తీసుకొచ్చింది. భవనం అని ఇంకో పదాన్ని తీసుకొచ్చింది. ఈ విధంగా మనం ఏమనుకున్నాము, ఈ అలలు లేని కడలి అనుభవం నేర్పదు అనే దాంట్లో 5 పదాలు ఉన్నాయి అనుకున్నాం. కానీ కాదు సుమా, ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి, లెక్క పెడదాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 పదాలు వచ్చినాయి. ఇంకా కాసేపు వెతికామంటే ఇంకా వస్తాయి. అంటే ఇప్పుడు ఆ వాక్యంలో, ఆ సామెతలో నిజానికి, యథార్థానికి, సత్యానికి 5 పదాలు ఉన్నట్ట, ఇన్ని పదాలు ఉన్నట్ట? మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. మీరు ఒప్పుకుంటారా 5 పదాలు కాదు అనే విషయాన్ని మీరు ఒప్పుకుంటారా? లేదు అంటే 5 పదాలే ఉన్నాయి, మిగతావన్నీ కూడా అటు ఇటు నువ్వు చేస్తున్నావమ్మా అంటారా? అటు ఇటు చేయడానికి కూడా మనం అక్షరాలని గుర్తుపట్టాలి కదండి. అక్షరాలను గుర్తుపట్టగలిగితేనే మనం కొత్త పదాలను సృష్టించగలం కదండి. మన తేట తెలుగు ఛానల్ ముందు నుంచి కూడా అక్షరాలని గుర్తుపట్టాలి, అక్షరాలని చదవగలగాలి, అక్షరాలని వ్రాయగలగాలి, వర్ణమాల అంటే భయం పోవాలి అనుకుంటున్నాం కదండి. అదేవిధంగా అక్షరాలని గుర్తుపడుతూ
ఒక్కొక్క చోటు నుంచి తీసుకొచ్చి పక్క పక్కన చేరుస్తూ కొత్త కొత్త పదాలను తయారు చేసింది. శభాష్, మనం ఒప్పుకోక తప్పదు. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు వాళ్ళు. ఈ ఆట బాగానే ఉందమ్మా, నువ్వు బాగానే ఆడుతున్నావు, వాళ్ళతో ఆడిస్తున్నావు, ఇంకొక ప్రశ్న అడుగుతున్నాము అన్నారు. ఈ అక్షరాలకి కొన్నిటికి ఒత్తులు ఉన్నాయి కదా, అంటే గుడింతపు గుర్తులు తీసేసి అక్షరం మూలం చూస్తే ఒత్తులు ఉన్నాయి కదా, ఆ ఒత్తుల సహాయంతో కూడా నువ్వు మాటలు చేయొచ్చు. ఆ ఒత్తులు ఎన్నున్నాయి అంటే ఇక్కడ లావత్తుంది, నావత్తుంది, డావత్తుంది, వావత్తుంది, రావత్తుంది, దావత్తుంది, ఖావత్తుంది, భావత్తు కూడా ఉంది. కాబట్టి 8 ఒత్తులు వస్తున్నాయి. 5 పదాలు అనుకున్నాం, 8 ఒత్తులు అనుకుంటున్నాం. ఆ 8 ఒత్తులు చేసే అద్భుతాలు ఇంకెన్నో చెప్పలేము. అందుకని ఉదాహరణకి మచ్చుకి కొన్ని మాత్రం తీసుకుంటున్నాం. మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదండి, సమయాభావం వస్తుంది, అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వింటూ పోతూ ఉంటే బాగుంటుంది, కానీ దానికి ఒక కాలపరిమితి పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాం కదా. మిగతావన్నీ మీరు ఎలాగో చేస్తారు, ఆ సంగతి నాకు తెలుసు. అందుకని ఒత్తులతో ఏ విధంగా మార్పులు వస్తున్నది అనేది చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఈ ఆ అనేది తీసుకుంది, ఈ నీ అనేది తీసుకుంది, నీ కింద నావత్తించింది. నావత్తి ఇవ్వగానే అన్నీ అనే పదం వచ్చేసింది. మళ్ళీ ఆన్ తీసుకుంది, కా కింద కావత్తి ఇచ్చేసింది, అక్క అనే పదం వచ్చేసింది. ఆన్ తీసుకుంది, లాన్ తీసుకుంది, సున్నా పెట్టింది, అల్లా మంచి పేరు వచ్చేసింది. ఆని తీసుకుంది, డా కింద డావత్తు పెట్టింది, అడ్డా అని అయిపోయింది. దు అనేది తీసుకుంది, ను అనేది తీసుకుంది, నవత్తు పెట్టింది, దున్ను. ఆ అనేది తీసుకుంది, వా అనేది తీసుకుంది, ఇక్కడ వా ఉంది కదండి, అవ్వా అయింది. అలాగే లా అనేది తీసుకుంది, ఇక్కడ లా ఉంది కదండి, పా తీసుకుంది, పా ఒత్తులోని పా తీసుకుని పా కింద పావత్తు ఇచ్చి సున్నా పెట్టింది, లప్పం అయింది. అలాగే కా అనేది తీసుకుంది, ను అనేది తీసుకుంది, కన్ను. అలాగే నీ అనేది తీసుకుంది, నీ ఇక్కడ ఉంది కదండి, తీసుకుంది, ను అనేది తీసుకుంది, నిన్ను. అదేవిధంగా నువ్వు తీసుకుంది, లీ తీసుకుంది, నువ్వు లు తీసుకుంది, కా తీసుకుంది, లు తీసుకుంది, కా తీసుకుంది. లుక లుక అంటే ఇన్సెక్ట్స్ స్మాల్వి, అవి ఇలా ఇలా కదులుతుంటారు, లుకలుక కదులుతున్నాయి అంటారు. లేకపోతే లోపల లుకలుకలు అంటారు. ఏమైనా కాన్స్పిరసీ జరుగుతూ ఉంటే సంథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బెటర్, అలాంటి వాటిని కూడా లోపల జరిగే దురాలోచనలను కూడా లుకలుకలు అని వాడటం మనం వింటూ ఉంటాం. ఈ విధంగా ఒకే ఒక సాధారణ వాక్యము, 1 సింపుల్ సెంటెన్స్ విత్ 5 words అన్లిమిటెడ్ వర్డ్స్ని చేస్తుంది, అసంఖ్యాక పదాలకి తయారు చేస్తుంది. అదేవిధంగా ఆ అక్షరాలకి ఉన్న ఒత్తుల సహాయంతో అసంఖ్యాక ఒత్తుల పదాలని కూడా తయారు చేస్తుంది. ఇదే విధంగా మీకు ఇంకేమైనా సెంటెన్సులు తెలిస్తే, సామెతలు తెలిస్తే, అందులో నుంచి మనం ఎన్ని విధాలుగా పదాలను తయారు చేసుకోగలమో, ఆ వాక్యములో ఉన్న అక్షరముల ఒత్తుల సహాయంతో ఎన్ని పదాలను తయారు చేసుకోగలమో, అదే కాకుండా ఇంకా ఏమైనా గుడింతపు గుర్తు తీసుకుని చేసుకోగలమా, ఒత్తులు తీసుకుని చేసుకోగలమా, ఆ పదాలని అటు ఇటు తారుమారు చేసి తీసుకోగలమా అనే సరికొత్త ఆలోచనలతో ఇంకొన్ని కొత్త ప్రయోగాలని మనం చేసుకుందాం మీ అందరి సహాయంతో. ఇప్పటికి సెలవు తీసుకుంటానండి. నమస్తే. జై తెలుగు తల్లి.